హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? లైఫ్ ఆఫ్ సీనియర్. ఇది మా కేరళలో కప్ప అంటారు దీన్ని. ఇంగ్లీష్ ఎందుకు వరడి? టప్యూకా. ఇంగ్లీషులో టప్పుక్క. టప్యూకా. టప్పుక్క. టప్యూకా. టప్పుక్క. మన ఆంధ్రాలో దీన్ని పెండ్లం దుంప అంటారు. పెండ్లం దుంప. తెలంగాణలో మటుకు ఎవరికి తెలియదు ఇది. ఎందుకంటే ఇది 4 ఎకరాల పొలం ఉండేది. నాకు ఎవరు అడిగినా చెప్పేవారు కాదు. పెండ్లం దుంప ఆంధ్ర అంటారు. ఆంధ్రాలో దీంట్లో ఇలా వేసి నీటిలో వేసి కడిగి, ఇదిగోండి పెండ్లం దుంప కరెక్ట్గా ఉంటుంది. ఇలాగా 4 ఎకరాల పొలం ఉండేది నాకు. అందులో పండించేవాడిని. కేరళ నుండి తీసుకొచ్చి విత్తనాలు. ఇదిగోండి చూసారా ఎలా ఉంటుందో. లోపల పాలు కారేలాగా ఉంటుంది అది. దీనిలో ఇంకొక రకం ఉంది. దాంతో సగ్గుబియ్యం చేస్తారు. దీంతోనే, ఈ పెండ్లం దుంపతోనే. ఇది తినే కప్ప. అది తినే పెండ్లం దుంప. చిలకడ దుంప. ఇది చిలకడ దుంప. చిలకల గుంప కాదు, చిలకడ గుంప. మాకు తెలుగు ఒకటి రాదు. వీళ్ళకి, మా భార్యకి పోషణ దొరుకుతుంది. ఇలా తెల్లగా ఉంటుందంటే ఇది పాలు లోపలికి వెళ్తే పాలులాగా ఉంటుంది. 4 ఎకరాలు పండించాను ఇది. ఇప్పుడు మొదట్లో 40 రూపాయలు అమ్మి ఉండేది. ఇది వేసిన తర్వాత ఇందులో వేడి నీళ్ళు ఉడకబెట్టాలి మేము. అందులో వేడి నీళ్ళు ఉడకబెట్టాలి. ఇది మూత పెట్టి ఒక విజిల్ వేసినా పర్లేదు. వీడు దీన్ని మళ్ళీ ఈ ముక్కలు బాగా ఉడికిన తర్వాత చికెన్ కానీ మటన్ కానీ వేసుకుని తింటారు. కేరళలో ఎక్కువ తింటారు దీన్ని. ఇదంటే ప్రాణం. చాలా మన ఆంధ్రాలో కూడా తింటారు. ఆంధ్రాలో కూడా అమ్ముతారు. ఇది వేరే దుంప. మీరు అన్న దుంప వేరే, చిలకడ దుంప. దీన్ని టప్పొక్క. ఇవి ఎక్కువగా కేరళ స్టోర్లో దొరుకుతుంది. ఆంధ్రాలో అయితే బయట సంతలో అమ్ముతుంటారు. ఉడకబెట్టి అమ్ముతారు. కొంతమంది కాల్చి అమ్ముతారు. చిన్నప్పుడు అయితే కాల్చే తిన్నాను నేను. ఒకసారి రూపాయి ఉంటే రూపాయితో తిన్నాను. ఇది నీళ్ళు మరిగిపోతుంది. ఒక విజిల్ వేసిన తర్వాత మళ్ళీ మామూలుగా ఉడకబెట్టాలి. ఇది ఎందుకంటే ఎక్కువ ఉడకబెట్టారనుకోండి మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోతే రుచి రాదు. కొంచెం ఉడకనట్టుగా చూసుకుంటూ ఉండాలి. దీన్ని లాస్ట్లో ఉప్పేసి దించేయాలి అంతే. నీళ్ళు ఉప్పేసి నీళ్ళు వంపాలి. నీళ్ళు వంపి ఇంకా మనం చేమమిరపకాయలు, ఉల్లిపాయలు, కేరళ ఉల్లిపాయలు అవన్నీ వేసుకుంటూ మీకు చూపిస్తాను. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇదిగో పెండ్లం దుంప రెడీ అయిపోయింది. అది చట్నీ కూడా తయారైపోయింది. కొంచెం కొబ్బరి నూనె, చిన్న ఉల్లిపాయలు, కారం, ఉప్పు. మీరు ఏ విధంగానైనా తినుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న ఏ చట్నీతోనైనా బ్రేక్ఫాస్ట్ రెడీ. ఇందులో ఇంకా రెడీ అయితే తినడమే. వేడివేడిగా ఒక 4 ముక్కలు వేసి. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. దీంట్లో ఎండబెట్టి కూడా చిప్స్ చేస్తారు. దీన్నే పెండ్లం దుంప చిప్స్ చేస్తారు కేరళలో. ఇది రెడీ అండి. ఇది తింటే బాగు అనాలా. ఇది అయిపోయింది. వేడివేడిగా కారంలో ముంచుకొని తినడమే. కేరళ స్టోర్లో ఉంటుంది. కర్ర పెండ్లం ఆంధ్రాలో అంటారు. ఇక్కడ మనమేమో దీన్ని మా కేరళలో అయితే కప్ప అంటారు. కప్ప అంటే మామూలు ఈ కప్ప కాదండి, ఎగిరే కప్ప కాదు. మళ్ళీ కప్ప అని అడితిస్తారు వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఉసిరికాయ ఉప్పులో వేసి పైనాపిల్. ఇది యువతలది పైనాపిల్, ఇది ఉసిరికాయ. ఇవి రెండు మొన్న ఉప్పులో వేసి చూపించాం కదా. మామూలుగా లేదు. వచ్చిన వాళ్ళు తిన్న వాళ్ళందరూ వావ్ అంటున్నారు. అటు మీకు చూపిస్తామని చెప్పాం కదా. వావ్. ఇగో మా పెండ్లం దుంప రెడీ. అది 2 కూర రెడీ. ఇది తినేసిన తర్వాత ఒక్క పైనాపిల్ కానీ మనకేమైనా బుర్ర పని చేయకపోతే పైనాపిల్ కానీ ఉసిరికాయ తింటే
బ్రహ్మాండం ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసేయండి. ఓకే, బాయ్.